సమయం డబ్బు చాలా విలువైనవి శ్రీకాంత్. డబ్బు లెక్క పెట్టేటప్పుడు లెక్క తప్పినా పర్వాలేదు, ఎందుకంటే మళ్ళీ ఇంకోసారి అయినా లెక్క పెట్టి సరి చేసుకోవచ్చు. కానీ జీవితం చాలా చిన్నది. ఉన్న సమయంలో ఒక్క నిమిషం వృధా చేసినా తిరిగి పొందలేం. సో నేను డబ్బుకి టైంకి అంత విలువ ఇస్తాను. ఓకే? అలాగే సార్. ఏంటి అలాగే? టైం ఆరవుతుంది, లేవయా, లేలే. ఓకే సార్, అలాగే సార్. ఏమైందిరా? మా బాస్ రా, కల్లో కూడా నన్ను వదిలిపెట్టలేదురా. కలే కదరా, పడుకో. కల అయినా నిజమైనా రోజు జరిగేది ఇదే కదరా. మాస్టరు నమస్తే మాస్టరు. టైం ఎంత అయింది మాస్టరు? 8 అవుతుంది. ఓ 8 అవుతుందా? ఏమయ్యా, నీ చేతికి వాచి ఉంచుకొని నన్ను టైం అడుగుతావేంటయ్యా? నా దాంట్లో 8 అయింది మాస్టరు, మీ దాంట్లో ఎంత అయిందని. బాగుందయ్యా నీ తిక్కల సమాధానం. ఏరా, ఎక్కడున్నావు? స్టార్ట్ అయ్యావా? ఫుల్ ట్రాఫిక్ రా. నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తాలే. మాస్టరు ఫోన్లో ఎవరు మాస్టరు? నీకెందుకయ్యా, నీ పని నువ్వు చూసుకో. ఎవర్రా పక్కన? ఓ నసగాడే. నాసగాడు కాదు మాస్టరు, నా పేరు కామేశం. మాస్టరు మాస్టరు ప్రశాంతి, ఒక్క నిమిషం లైన్లో ఉండవే. ఎవరయ్యా నువ్వు? పొద్దున్న నేనే దొరికానా? ఫోన్లో ఎవరు సార్? నువ్వెవరో కానీ నేను బాగా ఇసుకిస్తున్నావు. నాకు అసలు కోపం ఎక్కువ. నా చేతిలో నువ్వు ఫ్రీగా మర్డర్ అయిపోతావు. ఆ. ఓ ఎక్కడి నుంచి? ఏంట్రా వాడితో గొడవ? మడ్రని ఏదో అంటున్నావు, ఏమైనా ప్రాబ్లమా? అదేం లేదు లేవే, నువ్వు దగ్గరికి వచ్చిన తర్వాత కాల్ చేయి. జాగ్రత్తరా, ఎవరితో గొడవలు ఎందుకురా? నేను దగ్గరికి వచ్చాక కాల్ చేస్తాను. ఒక్క నిమిషం ఆగవే, నేనే చేస్తాను. ఏంటయ్యా మాస్టర్ ఎక్స్క్యూజ్ మీ సార్. టైం ఎంత అవుతుంది శ్రీకాంత్? సారీ సార్, దారిలో. నాకేం చెప్పొద్దు. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. ఈరోజు అంత ఇంపార్టెంట్ మీటింగ్ తెలుసా? సార్ నేను చెప్పేది వినండి సార్. నేను వినను. అయినా నీకెందుకయ్యా ఈ ప్రమోషన్, ఆన్ సైట్ ఆఫర్, అమెరికా? ఒరే శ్రీకాంత్, నువ్వేం బాధపడకురా మాతో అమెరికా రానందుకు. ఎయిర్పోర్ట్ దాకా వచ్చి టాటా చెబుదులే, మాకు మాత్రం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఎవరున్నారా? హే పోరా, ఇక్కడ నుంచి వెళ్ళు. ఆ బ్లడ్ మార్కులేంట్రా బాబు, ఎవరైనా చంపొచ్చావా ఏంటి? అబ్బో, బస్ స్టాప్లో ఉన్నా అన్నావు, అక్కడికి వచ్చి చూస్తే నువ్వు లేనే లేవు. కాల్ చేస్తే లిఫ్ట్ కూడా చేయలేదు. ఏంట్రా ఈ రక్తం మరకలు? ఏమైనా దెబ్బలు తగిలాయా? అదేం లేదు లేవే. బస్ స్టాప్లో నాతో ఫోన్లో మాట్లాడేటప్పుడు ఒకరితో గొడవ పెట్టుకున్నావు, అక్కడేమైనా జరిగిందారా? అబ్బా, అది కాదే జరిగింది. ఏ ఓహో, పిల్లల్ని కాపాడావా? అబ్బా, అది కూడా కాదే జరిగింది. సార్ 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 రండి సార్, ఎవరైనా సహాయం చేయండి సార్, హాస్పిటల్ తీసుకెళ్దాం. తమ్ముడు, నీకెందుకు ఇవన్నీ రోజు జరిగేవే. నువ్వు వెళ్ళి నీ జాబ్ చూసుకో. పోలీసులు వచ్చేదాకా ముట్టుకోవద్దు, కేసు అవుతుంది. వెళ్ళు. ఒక్క నిమిషం, 102 కాల్ చేస్తున్నాను. 108 వచ్చేవరకంటే ఇతని పరిస్థితి ఇంకా క్రిటికల్గా మారుతుంది. అరే మామా, ఇక్కడ ఒక యాక్సిడెంట్ జరిగిందిరా. ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతా, షేర్ చేయరా. వాట్సాప్లో కూడా పెడతా. ఓకే బాబు బాబు, నాకు షేర్ ఇట్లో పంపు బాబు. హాయ్ సెల్ఫీ. ఏంటి సార్ ఇదంతా? ఏం చేస్తున్నారు? హెల్ప్ చేయండి సార్. అయ్యో పదండి, హెల్ప్ చేస్తాం మీకు. థ్యాంక్స్ అండి, ఇంకా కనీసం మనుషుల్లో మానవత్వం ఉందని నిరూపించారు. ఓ మేడం, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి మీకు? చెప్పినా కదా ముట్టుకుంటే పోలీస్ కేసు అవుతుందని. చెప్తే సమాజ్ కాదు. అసలు నీకు తలకాయ ఉందా? మనిషి చావు బతుకులో ఉండగా ఇతను ఇంతలా అడుగుతున్నాడు. సహాయం చేయాల్సింది పోయి ఎదవ సలహాలను నోరు మూసుకొని పోవై, నీతో ఏంటి మాటలు?
ఎక్కడికి రా పోయేది? మా ఇంటికి సార్, లేట్ అయితే నా పిల్లం కొడుతుంది. ఏమ్రా, సార్ 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 ఎక్కడికి రా వెళ్ళేది? సార్ మీరు బయట వెయిట్ చేయండి. ఇక రండి బాబు. సిస్టర్, ఇంకెవరికైనా బ్లడ్ అవసరం ఉందా? ఎవరయ్యా మీకు చెప్పింది పోలీసులు వచ్చే వరకు యాక్సిడెంట్ అయిన వాళ్ళని ముట్టుకోరాదని? ఇదే ప్లేస్లో మీ రక్త సంబంధీకులు స్నేహితులు ఉంటే ఇలాగే పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉంచేస్తారా? 108లు సమయానికి రావు, సమయానికి వస్తాయని గ్యారంటీ ఏంది? సిటీలో ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. 108 సమయానికి రాలేదు, సరే మీరే 108 అయి ఆ బాధితుల్ని కాపాడొచ్చు కదా, హాస్పిటల్లో చేర్పించవచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, అతనికి ఎలా ఉంది డాక్టర్? ప్రాణాపాయం ఏం లేదండి, సమయానికి తీసుకొచ్చారు. చూసారా, తను బాగున్నాడని తెలియగానే అతను ఎవరో తెలియకున్నా కూడా మీ ఆనందం ఎలా ఉందో? ఇదే మానవత్వం అంటే. సారీ సారీ సార్. సార్. సరే వెళ్ళండి. థ్యాంక్ యూ సార్, సమయానికి మీరు వచ్చారు కాబట్టి ఇదంతా జరిగింది. పర్లేదు, మీరు కూడా వెళ్ళండి. అతను ఎవరో ఏంటో వివరాలు నేను చూసుకుంటాను, మీరు కూడా వెళ్ళండి. అలా జరిగింది. మంచి పని చేసావురా. ఈ విషయం మన ఎండికి చెప్తే అయిపోయేది కదరా. మనుషుల విలువ తెలిసిన వాడికైతే చెప్పొచ్చే, కానీ టైం విలువ తెలిసిన వాడికి ఏం చెప్పినా హృదయనే. మరి ఎలా రా నీ ప్రమోషన్? నాకు అర్థమైందే ఈ జాబ్ ఉంటుందో లేదో అని. మన బాస్ ఎంత కోపంగా వెళ్ళాడు. ఛా, మన ఫ్రెండ్స్ అందరం టీమ్గా వెళ్దాం అనుకున్నాం, ఇలా అయిపోయింది ఏంట్రా? ఏదైనా రాసి పెట్టి ఉండాలి. ఒరే నీ ట్యాగ్ ఏదిరా? చూసావా, ట్యాగ్తో పోవడం స్టార్ట్ అయింది నా జాబ్. ఇంకా నెక్స్ట్ నా జాబ్ పోవడమే. ఏంట్రా ఆ మాటలు? ఇంతకీ నువ్వు కాపాడిన ఎవరిని? ఓ మనిషిగా, ఓ బాధ్యతగా, ఓ మనిషిని కాపాడానంతే. అది చాలు నాకు. నేను లెటర్ రెడీ చేయమని చేసావా? చేశాను సార్. ఆ లెటర్ తనకి ఇవ్వు. ఇంకేంటి, నా జాబ్ పోయింది. ఒక్క నిమిషం, ఎందుకలా వెళ్ళిపోతున్నావు? ఆ లెటర్ ఏంటో చూడవా? నాకు అర్థమైంది సార్, నన్ను టర్మినేట్ చేశారని. దాన్ని చదవటం ఎందుకు సార్? సరే, అలాంటి లెటరే, అదేంటో చూడు మరి. సార్, ఎస్, నిన్ను కూడా అమెరికా పంపిస్తున్నాను, నీకు ప్రమోషన్ కూడా ఇస్తున్నాను, ఈ టీంకి నిన్ను టీఎల్ని చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అవును, నువ్వు కాపాడింది ఎవరినో కాదు. పర్వాలేదండి ఇప్పుడు? ఇప్పుడు ఎలా ఉంది నాన్న? ఇప్పుడు బాగానే ఉంది నాన్న. థ్యాంక్స్ డాక్టర్, మా నాన్నగారి ప్రాణాలు కాపాడినందుకు. మాకెందుకండి థ్యాంక్స్, సమయానికి ఒక అతను తీసుకొచ్చాడు, అతనికి చెప్పాలి థ్యాంక్స్. ఎవరు డాక్టర్ అతను? ఏమోనండి, అతని వివరాలు తెలియవు. అరే నాన్న, ఆ అబ్బాయిదిరా. ఇతనా? చా, ఎంత పని చేశాను. అతను ఏం చెప్తున్నాడో వినకుండా వచ్చేసాను. అనవసరంగా ఓ మంచి వ్యక్తిని అపార్థం చేసుకున్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, శ్రీకాంత్ కాపాడింది ఎవరినూ కాదు, మా నాన్నగారిని. మా నాన్నగారిని కాపాడినందుకు శ్రీకాంత్కి నేను ఎప్పుడూ రుణపడే ఉంటాను. సార్, అంత పెద్ద మాట వద్దు సార్. సమయం కంటే, డబ్బు కంటే విలువైన ప్రాణాలు అనే నిజం తెలుసుకున్నాను. ఈరోజు శ్రీకాంత్ మా నాన్నగారి ప్రాణాలు కాపాడాడు. ఇలా సహాయం అందక ప్రతిరోజు ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మన కంపెనీ తరపున ప్రభుత్వానికి కొన్ని 108 వాహనాలని డొనేషన్గా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. సో ఫ్రెండ్స్, 108 మీద ఉండే స్లోగన్ ఇదే.